టీవీ వారికి గత ప్రెస్ మీట్లో కూడా చెప్పా, ఇది రాజకీయం కాదు. ఇప్పుడు వరకు చెప్పింది ఇదంతా యథార్థం. అది ఏమన్నా మాయ చేసేది కాదు. చేపల చెరువులు ఎవరు తవ్వారు, అక్కడ తవ్వింది పోయిన 5 ఏళ్ళు ఎవరు చేశారు, ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది, ఇరు పార్టీలు. అంతేగాని నేను చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే, లోకేష్ గారిని కోరేది ఏంటంటే, సంబంధించిన అధికారులతో పార్టీలతో ఒక ఎంక్వైరీ పెట్టించండి. ఆ చేపల చెరువులు తవ్వింది ఎవరో, అప్పులు తెచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మాది ఇప్పుడున్న శాసనసభ్యులు ప్రభాకర్ గారు తవ్వారు. అది ఎవరు తవ్వారు, ఎవరు ఈ డబ్బులు తీసుకున్నారు, ఈ చేపలు ఎవరు పట్టుకున్నారు, ఈ పైపులు ఎవరు పట్టుకెళ్ళిపోయారు, ఈ కొల్లేరు ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాట్లాడేది నిజమా కాదా అనేదాన్ని మీరు ఎంక్వైరీ చేసి న్యాయం అనేదాన్ని చేయమని మీ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంటే కొల్లేరు ప్రాంత వాసులు ఎవరితోటి గొడవలు పెట్టుకునే పద్ధతి ఉన్నవాళ్ళు కాదు. అది ఒక బిజినెస్, అది చేపల చెరువులో బతుకుతున్న జీవనాధారంతో. కాబట్టి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ఆ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇతర పార్టీలను కూడా విమర్శిస్తున్నారని చెప్పేసి కూడా బయట వాదన నిలబడుతుంది. తెలుగుదేశం పార్టీ వచ్చి 43 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి కొల్లేరు ప్రాంతం అంతా కూడా ఉండటం తప్ప కాంగ్రెస్ కూడా చేసింది. మీరు అన్నది కరెక్టే. వచ్చిన కాడి నుంచి ఆ పార్టీతో ఉంటాం తప్ప ఇతర పార్టీలని విమర్శించే సంస్కృతి మా కొల్లేరు ప్రాంతానికి లేదు, ఎప్పుడూ లేదు. ఎవరైనా తవ్వుకున్న చెరువులు ఆళ్ళే చేసుకుంటుంది తప్ప ఈ అబ్బాయి చౌదరి గారు, వాళ్ళ నాన్నగారు కొట్టారి రామచంద్రరావు గారు చేయటం తప్ప ఇతర పార్టీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరు ఇలా చేయలే. ఆ సంస్కృతి తీసుకొచ్చారు కాబట్టి మేము జరిగింది చెప్తున్నాం తప్ప నెపవేయటం కాదు. అందుకే మేము మీడియా వారిని కోరేది ఏంటంటే, పార్టీ కలగజేసుకుని శాసనసభ్యులు కూడా అనేక పోయిన 15 ఏళ్ళ 20 అప్పుడు 16 సంవత్సరం నుంచి ప్రభాకర్ గారు తెలుసు, ఆయన 10 మందికి ఎడతమే తప్ప ఎవరి సొమ్ములు తినే మనిషి కాదు.